మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. తెలంగాణలో కొత్త సర్కార్ ఏర్పడి దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది. మరి 1.5 ఇయర్లో కాంగ్రెస్ సర్కార్ని ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేశారు? అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారా, లేకపోతే నిజంగానే ఈ పరిస్థితులు కూడా అలానే ఉన్నాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బీజేపీ స్టేట్ సెక్రటరీ మాధవి కొల్లి గారు మనతో ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మ్యామ్, అసలు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది. ఓవైపు కవిత లేఖ, కాళేశ్వరానికి సంబంధించిన అంశము, మరోవైపు రేవంత్ రెడ్డి గారు అసలు అప్పులు పుట్టట్లేదని ఆయన మాటలు, మరోవైపు మంత్రి విస్తరణ. ఏంటి అసలు? అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి, ఎవరికి ఏం అర్థం కావట్లేదంటే ప్రజలు క్లారిటీలో ఉన్నారు. అంటే ఈ సంవత్సరం అన్నారు 1.5 year ఆఫ్ ఏదైతే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అంటే గతంలో 2 terms కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని వారు చూశారు, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశారు. చూసినాక ఏదో మార్పు వస్తుందేమో అని చెప్పి, అంటే ఇవాళ నిజం చెప్పాలి అని అంటే బీజేపీ షుడ్ హ్యావ్ కమ్ ఇన్ టు పవర్. సరే, కొన్ని అటు కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కానివ్వండి, వీళ్ళు టీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్పి ప్రజల్లోకి ఒక అబద్ధాన్ని బలంగా తీసుకెళ్ళటం కానివ్వండి, మెనీ ఫ్యాక్టర్స్ డెఫినెట్లీ ఎఫెక్టెడ్ అది. ఆ తర్వాత కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి, ఆ హామీలు ఏదో ఉచితాలు అని చెప్పి ప్రకటించి ఎన్నో హామీలు ఇచ్చి, గ్యారంటీలు ఇచ్చి, ఇవన్నీ ఇచ్చి ప్రజలు కొంత నమ్మారు. సరే, ఏదో చేస్తారు, ఇన్ని హామీలు ఇచ్చారు, ఇన్ని గ్యారంటీలు ఇచ్చారని చెప్పి. కానీ లాస్ట్ 1.5 year మీరు చూస్తే ఏ హామీలు, ఒక ఉచిత బస్సు ఒకటి తప్ప, ఆ బస్సు ఉచిత బస్సు ఇచ్చి మళ్ళీ వాళ్ళ బస్సు బాధుడు ఏంటో మీరు చూస్తూనే ఉన్నారు. సో అది తప్ప మిగిలిన ఎక్కడ కూడా 100% దాన్ని ఎక్కడ చేసిన సందర్భం కూడా మీకు కనపడట్లేదు. అంటే బేసిక్లీ కాంగ్రెస్ ఎప్పుడూ కూడా వాళ్ళు ఇంటర్నల్గా ఆ రిఫ్ట్ ఉంటానే ఉంటుంది. దానికి వాళ్ళు పెట్టే పేరు ఏంటంటే ఇంటర్నల్ డెమోక్రసీ అని పెట్టుకునే పేరు. కానీ అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా సఫర్ అవుతుంది ఓవరాల్గా మీరు చూస్తూనే ఉన్నారు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు వచ్చి కాళేశ్వరం గురించి మొత్తం నా దగ్గర ఉంది, నేను గుట్టు విప్పుతా అంటారు. అంటే ముఖ్యమంత్రి గారు ఏమో గతంలో ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడేమో సిబిఐకి ఇవ్వండి అని చెప్పి మాట్లాడిన ఆయన, ఇవాళ అధికారంలోకి వచ్చి ఆయనే ముఖ్యమంత్రి అయినప్పుడు ఎందుకు సిబిఐకి ఇవ్వట్లేదు? తర్వాత మీరు ఒక కమిటీ వేశారు కదా, మరి మీ దగ్గర ఉన్న గుట్టేదో ఆ కమిటీకే చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పట్లేదు? సో ఆల్ దిస్ ఏంటి అని అంటే ఇదంతా కావాలని అటు టీఆర్ఎస్ గురించి కానివ్వండి, అటు కవిత గారి గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన కావాలని కొన్ని చేస్తున్నట్టు ఒకటి కనపడుతుంది. రాష్ట్ర ప్రజలు మాత్రం మనం అంటే పెనం మీద నుంచి పొయ్యి మీద పడినట్టుగా ఉంది మన పరిస్థితి అనేది వాళ్ళ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా భావిస్తున్నారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి. అంటే ఎందుకు కవిత గారు అసలు బీజేపీనే టార్గెట్ చేశారు? కాంగ్రెస్ టాపిక్ కంటే కూడా బీజేపీ టాపిక్ పదే పదే మాట్లాడుతున్నారు ఆవిడ కూడా. మరి నిజంగానే లోపాయకార ఒప్పందాలు జరుగున్నాయి అసలు? అంటే ఇవాళ ఒకటి మీకు చెప్తున్నానండి, నిజంగానే ఒప్పందం జరిగిందా లేదా అనేది కాసేపు పక్కన పెడితే, ఇవాళ అధికారంలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్. నువ్వు ఎవరి కోసం పోరాడుతున్నానని మాట్లాడుతున్నావు? ప్రజల కోసం పోరాడుతున్నానని మాట్లాడుతున్నావు. అప్పుడు నువ్వు ఎవరి గురించి మాట్లాడాలి? ఇప్పుడు ఫోన్ ఎత్తినా నువ్వు జై తెలంగాణ అని చెప్పమంటున్నావు కదా, మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోవా? నువ్వు ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరువు తీసింది కాక మళ్ళీ ఇవాళ అదే పాట, ఇవాళ గతంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళందరూ ఇదే టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇవాళ కవిత గారు ఎందుకు మాట్లాడుతున్నారు అలా అని అంటే డెఫినెట్గా ఆవిడ్ని కాంగ్రెస్ నుంచి ఎవరు నడిపిస్తున్నారు ఏంటో మనం చూస్తాను. గతంలో మీకు గుర్తుందో లేదో, షర్మిల గారు తెలంగాణలో ఒక పార్టీ పెట్టినప్పుడు వారు ఇక్కడ పాదయాత్ర ఇవన్నీ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ నాయకులు అన్న మాట ఏంటండి, ఇదంతా బీజేపీ వాళ్ళే నడిపిస్తున్న ఇదే అని చెప్పి వారు అందరూ కూడా చెప్పిన మాటే అది. మరి వాళ్ళు షర్మిల గారు ఏ పార్టీలో ఉన్నారండి? ఏ పార్టీ అధ్యక్షురాలు అయ్యింది ఆవిడ? కాంగ్రెస్. వెరీ క్లియర్గా మీకు తెలుస్తూనే ఉంది. అంటే వీళ్ళు అంతకుముందు కర్ణాటక ఎలక్షన్స్ అప్పుడు కూడా జేడిఎస్ని ఏమన్నారు, జేడిఎస్ బీజేపీకి అనుసంధానం అయిన పార్టీయే, ఎస్ అంటే ఇంకేదో కాదు సంఘ్ అని చెప్పి మాట్లాడారు. ఆ రోజు మొన్న కాకుండా అంతకుముందు ఎలక్షన్లో ఆ రోజు కాంగ్రెస్ ఎవరితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది? ఈ జేడిఎస్తోనే కదా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రతి చోట కూడా వాళ్ళు అబద్ధాలని ప్రచారం చేసి 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 సమయం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు అధికారంలోకి వచ్చే విధంగా వాళ్ళతో ఏ రకంగా ఒప్పందం చేసుకుంటారో మీరు చూస్తూనే ఉన్నారు. సో ఈ అబద్ధ ప్రచారాలు ఏదైతే ఉన్నాయో దాంట్లో కవితను ఒక పావుగా వాడుకుని, నేను అనుకోవటం ఏంటంటే కవితని ఏదైనా సరే ఇదంతా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్తోనే జరుగుతుందేమో అని నేను అనుకుంటున్నాను.
ఇది వారి సమాధానం చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే మొన్న ఒక స్టేట్మెంట్ నేను చూసాను రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్లో జాయిన్ అవ్వదా ఏమైనా కొత్త పార్టీ పెడతారు అనుకుంటా అని రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ చూసా. సో ఒక ముఖ్యమంత్రి ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ఇది ఉన్నైనా ఆ మాట మాట్లాడతారంటే మరి ఎవరి డైరెక్షన్లో నడుస్తుంది అనేది మీరు అర్థం చేసుకోండి. అండ్ ముఖ్యంగా అంటే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా బీజేపీ అసలు పోటీలు ఎక్కడా కనిపించలేదు మనకి. డైరెక్ట్గా కానీ బీఆర్ఎస్ ఎక్కడా పోటీ చేయలేదు, బీజేపీకి డైరెక్ట్గా సపోర్ట్ చేసింది అనేది కూడా వాళ్ళ సైడ్ నుంచి వాదన. ఎవరు వాదన? కాంగ్రెస్ సైడ్ నుంచి. అదే అంశం కదా కవిత గారు తెర మీదకి తీసుకొచ్చింది అసలు. అదే నేను అందుకని అడుగుతున్నా అంత క్లారిటీగా. కవిత గారు చదువుకుందే కదా, ఇవాళ యుఎస్ వెళ్ళి అక్కడ నుంచి వచ్చి ఆవిడ ఎంపీగా ఓడిపోయి మళ్ళీ తండ్రిని బతిమాలుకుని ఎమ్మెల్సీ తెచ్చుకుంది కదా. మరి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎమ్మెల్సీలు కంటెస్ట్ చేసిందంట ఆ మాత్రం తెలియదు ఆవిడకి. మాట్లాడే ముందు అసలు కాంగ్రెస్ ఇవాళ 3 స్థానాల్లో కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో పోటీ చేసింది? కాంగ్రెస్ కూడా పోటీ చేయలేని పరిస్థితి కదా, కాంగ్రెస్ ఒకే స్థానం పోటీ చేసింది. ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక స్థానంలో పోటీ చేసి ప్రతిపక్షంలో ఉన్న మీరు పోటీ చేయకపోతే ఎవరికి సహకరించారు? మరి అట్లయితే కాంగ్రెస్ బీజేపీకి సహకరించిందా? మరి పోటీ చేయాలిగా కాంగ్రెస్, ఎందుకు పోటీ చేయలేదు? అందుకని మాట్లాడేటప్పుడు కవిత కొంచెం ఆలోచించుకుని మాట్లాడితే బెటర్. ఇలా ఆలోచించకుండానే కొన్ని బిజినెస్లు చేసి ఎలా ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరువు తీసిందో ఆలోచించకుండా ఇవాళ బీజేపీ మీద ఇలాంటి ఆరోపణలు చేస్తే ఉన్న కాస్త పరువు కూడా పోతుంది అనేది కొంచెం గ్రహించాల్సిన అవసరం ఆవిడకుంది. అండ్ మొన్న జరిగినటువంటి 2023 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ చాలా వరకు పుంజుకుందేమో అనిపించింది. ముఖ్యంగా దాదాపుగా 8 ఎంపీ స్థానాలు వీళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది. అసలు ఆ రోజు నుంచే బీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ చేసింది, ప్రాంతీయ పార్టీలను వాడుకోవడంలో బీజేపీ తర్వాతే అనేది వాళ్ళ సైడ్ నుంచి వర్షనం. నిజంగా అసలు ఇది 2023 నుంచే నడుస్తుందా మేడం? ఇవాళ మీకు ఒకటి నేను అంటే స్టాటిస్టికల్గా మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీకి బీఆర్ఎస్ఏ సపోర్ట్ చేసింది ఎంపీ స్థానాలు కానీ మనం మాట్లాడుకుంటే ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎవరండి గతంలో అక్కడ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నది? రేవంత్ రెడ్డి గారు కాదా? కాంగ్రెస్ పార్టీయే కదా ఆయన. మరి ఇవాళ అక్కడ బీజేపీ గెలిచింది అని అంటే మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా బీజేపీతో ఇదయ్యారా? మహబూబ్ నగర్కి వెళ్దాం. మహబూబ్ నగర్ అన్ని ఎమ్మెల్యేలు ఎవరు గెలిచారు? కాంగ్రెస్ గెలిచింది కదా. మరి అక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీ గెలవలేదా? మరి దానికేం సమాధానం చెప్తారు? అందుకని నేను అంటున్నా, మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దాంట్లోనే మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. ఒకసారి కొంచెం ఇప్పుడు స్టాటిస్టిక్స్ అనేది నేను మార్చట్లా, ఉన్న ఎమ్మెల్యేలు ఎవరో మీకు తెలుసు. మరి అక్కడ మొత్తం గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ ఎవరు? మెదక్ ఎవరు గెలిచారు? మొత్తం ఆ చుట్టుపక్కల ఎమ్మెల్యేలు అందరూ ఎవరు గెలిచారు? మరి బీజేపీ ఎట్లా గెలిచింది? సో ఒకటి ఏంటి అని అంటే యాక్చువల్గా కనుక మీరు చూసుకుంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీకి మంచి ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది. బట్ ఆ ఓటింగ్ పర్సంటేజ్ సీట్స్గా కన్వర్ట్ కాలేదు. ఎందుకు కాలేదు అని అంటే కొన్ని సందర్భాల్లో మీరు చూసారు, నేను ఇందాక మీకు చెప్పినట్టు కొన్ని రీజన్స్. ఒకటి, కర్ణాటక ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ అక్కడ నేరోగా ఓడిపోవటం, అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావటం. తర్వాత ఇక్కడ ఒక ప్రచారం ఏంటి అని అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి బీఆర్ఎస్కు ఉన్న నెగిటివిటీ ఏదైతే ఉందో దాన్ని కూడా బీజేపీకి అంటగట్టే ప్రయత్నం చేసి ఇప్పుడు నిజం నిద్రలేసి గుమ్మం దాటేలోపు అబద్ధం ప్రపంచం అంతా చుట్టొస్తుంది అన్నట్టుగా ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక ప్రయత్నం. ఆ తర్వాత కాంగ్రెస్ ఇచ్చిన ఉచితాలు, ఇవన్నీ డెఫినెట్లీ ఎఫెక్టెడ్ ది అసెంబ్లీ ఎలక్షన్స్. పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేపాటికి ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ గారు మళ్ళీ అధికారంలోకి రావాలి. సో డెఫినెట్గా వారికి అధికారం రావాలి అని అంటే ఇక్కడ మనం ఎంపీల్ని భారతీయ జనతా పార్టీకి ఏసి గెలిపించుకోవాలి. సో దట్ ఈస్ ది ఇది. అందుకే నేను అంటున్నా, స్టాటిస్టిక్స్ ఆర్ వెరీ క్లియర్. ప్రజలకి ఏ తీర్పు ఇవ్వాలి ఏంటనేది వారికి తెలుసు. ఇవాళ గతంలో ఒకసారి టీఆర్ఎస్ని 2 సార్లు చూశారు. ఇప్పుడు కాంగ్రెస్ ఈ 1.5 year పాలనకే వాళ్ళందరూ విసిగిపోయారు జనాలు. సో డెఫినెట్గా నెక్స్ట్ ఒక ఛాన్స్ భారతీయ జనతా పార్టీకి ఇస్తారని నేను కోరుకుంటున్నాను. సో అప్పుడు అంటే డైరెక్ట్గా బీజేపీ వెళ్తుందా లేకపోతే సపోర్ట్ ఏమైనా తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఇవాళ బీజేపీ గో అలోన్ గ్రో అలోన్ అనే దీంతో బీజేపీ ముందుకెళ్తాను తెలంగాణ రాష్ట్రంలో. మీరు చూస్తూనే ఉన్నారు, మన అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా మేము ఒంటరిగానే పోటీ చేసాం, పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తాం. ఇవాళ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ సమయం సందర్భాన్ని బట్టి కేంద్ర పార్టీ ఏదైనా నిర్ణయం చేస్తే దాని ప్రకారం ముందుకెళ్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో గతంలో కూడా మంచి స్థానాలు మీరు కైవసం చేసుకోవడం జరిగింది. మరి ఈసారి ఎలా ఉండబోతుంది? అంటే హైడ్రా ఇంపాక్ట్ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువగా కనిపిస్తుంది మనకి. సో ఎలా ఉండబోతుంది ఈసారి కూడా? డెఫినెట్గా అంటే
కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్కి వెళ్తే కనుక డెఫినెట్గా 100% భారతీయ జనతా పార్టీ మేయర్ స్థానానికి కైవసం చేసుకుంది. దాంట్లో ఎలాంటి డౌట్ అనేది అక్కర్లేదు. ఒకటి, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కండక్ట్ చేసిన ఎలక్షన్స్ తర్వాత వారు ఎంత ఫండ్స్ ఇచ్చారు, ఏం చేశారు జిహెచ్ఎంసీకి అనేది మనందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ సంవత్సరం కాలంలో కూడా ఇవాళ లిటరలీ అసలు ముందు మీటింగులు పెట్టలేని పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సో ఇవన్నీ తర్వాత హైడ్రా లాంటి విషయాలు తీసుకొచ్చి ఇవాళ హైదరాబాదు ప్రజలందరినీ కూడా భయాందోళనకు గురి చేయటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ హైడ్రా మీరు ఫస్ట్ ఎన్ కన్వెన్షన్ కూలగొట్టేసి అదేదో మంచి పని చేసేసారు అనేది అందరిలోకి ఒక అభిప్రాయం తీసుకొచ్చే ప్రయత్నం. మరి ఇవాళ అదే సైట్కి అక్కడే మల్టీ లెవెల్ బిల్డింగ్కి ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో హెట్రో ఫార్మసీకి కొన్ని కేటాయింపులు ఇస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ దాన్ని తప్పుబట్టి ఎట్లా ఇస్తారు ఏంటి అని అడిగారు. అధికారంలోకి రాగానే ముందు ఆ కేటాయింపులన్నీ రద్దు చేస్తే ఒక జియో ఇచ్చారు. కానీ ఇప్పుడేంటి, మళ్ళీ అదే ఇంకా ఎక్కువ ఇది వారికి కేటాయించడం, దాన్ని ఇంకొక జియో ఇష్యూ చేయడం. అంటే ప్రతిదీ కూడా ముందు మీరేమో ప్రజల కళ్ళల్లో ఏదో ఒక రకంగా చూపించే ప్రయత్నం, ఆ తర్వాత వాస్తవానికి వస్తే మరి అది సెటిల్మెంట్లు అనాలా, ఇంకోటి అనాలా, ఏమనాలా ప్రజలే ఆలోచించుకుంటారు. నేనేం దానికి ఏం పేరు పెట్టను కానీ ప్రజలు ఆలోచించుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 1.5 year అవుతుందని మీరు అంటున్నారు కదా, సో ఆల్మోస్ట్ అలాగే అయిపోయింది. ఈ 1.5 yearలో ప్రజలు వ్యతిరేకత స్టార్ట్ అయింది అని అన్నారు. ఓకే, డన్, యాక్సెప్టెడ్. ఈ వ్యతిరేకత కాస్త మీకు ప్లస్ అయ్యే అవకాశం ఉందా, బీఆర్ఎస్కి ప్లస్ అయ్యే అవకాశం ఉందా? ఇవాళ నేను అందుకని మీతో ఇందాక ఒక మాట అన్నా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు ఏంటనేది చూసారు. కాంగ్రెస్ ఇవాళ ఈ 1.5 year అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, కోల్పోతేనే దాని విలువ తెలుస్తుంది అనుకోవచ్చు కదా మేడం. ఓడిపోతే అనేది కాదు నేను అనేది, కోల్పోతే అంటే నేను అనేది ఇవాళ మేము అసెంబ్లీ ఎలక్షన్స్కే మేము అధికారంలోకి రావాల్సింది. కానీ వీళ్ళు చేసిన అబద్ధాల ప్రచారాలతో ఏమైంది అనేది మాకు ఎప్పుడైనా సరే గెలుపైనా సరే ఓటమైనా సరే మేము డెఫినెట్గా విశ్లేషించుకుంటాం. ఏమైంది, మనం ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది. సో డెఫినెట్గా ఈసారి ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మేము ఫిల్ చేసుకుని మేమే అధికారంలోకి వచ్చే దిశగా మేము డెఫినెట్గా ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటే బీజేపీకి సంబంధించిన అంశంలో భాగంగా అంతర్గత పోర్లు అనేవి కొంచెం తారాస్థాయికి చేరాయి అనిపిస్తుంది. ముఖ్యంగా రాజాసింగ్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఓపెన్ స్టేట్మెంట్లు కూడా చేస్తున్నారు. పార్టీని సస్పెండ్ చేస్తే చేసుకుని నాకేం ప్రాబ్లం లేదంటగా చెప్తున్నారు. అసలు రాజాసింగ్ గారిని ఎలా కన్సిడర్ చేస్తున్నారు, అసలు ఈ అంశాన్ని ఎలా సార్ట్అవుట్ చేయబోతున్నారు? ఇవాళ రాజాసింగ్ గారితో డెఫినెట్గా పార్టీ పెద్దలందరూ కూడా మాట్లాడతారు. రాజాసింగ్ గారు ఇస్ నోన్ అంటే ఆయన చాలా అవుట్ స్పోకెన్గా మాట్లాడుతూ ఉంటారు అనేది రాజాసింగ్ గారి గురించి అందరికీ తెలిసిన విషయం. సో అందుకని దాన్ని ఎవరు అంత ఇదిగా తీసుకుంటారని అయితే నేను అనుకోను. బట్ పార్టీ పెద్దలందరూ మాట్లాడతారు, దట్ పార్టీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అంటే పార్టీ పెద్దలే ఆయన ఎదుగుదలని అడ్డుకుంటున్నారు ముఖ్యంగా తెలంగాణలో అన్నట్టుగా అని చెప్తున్నారు. ఇవాళ పార్టీ పెద్దలు లేకపోతే ఎవరికైనా సీట్లు వస్తాయా మీరు చెప్పండి? అలాంటిది ఏమీ లేదు. సో డెఫినెట్గా మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు, వారికి చెప్పాల్సింది చెప్తారు, తీసుకోవాల్సిన యాక్షన్ ఏదైనా ఉంటే పార్టీ తీసుకుంటారు. అంటే బీజేపీ అంటేనే హిందుత్వం అనే పదంతో ప్రజల్లోకి వెళ్తుంది అనేది మొదటి నుంచి అందరి యొక్క ఆలోచన విధానం ఆ దిశగా చూస్తున్నారు. ఇప్పుడు రాజాసింగ్ అనే ఒక వ్యక్తి కూడా హిందుత్వాన్ని ఎక్కువగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అలాంటి ఆయన్నే ఇలా ఎందుకు నొక్కి పడుతున్నారు అనేది కూడా హిందూ సంఘాలు కొంతమంది పార్టీలో లేదు. పార్టీలో ఎప్పుడూ కూడా హిందుత్వం ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్, అంతేగాని దాన్ని ఒక్కదాన్ని బేస్ చేసుకుని ఒక పొలిటికల్ పార్టీ రన్ చేస్తుందంటే కానే కాదు. ఎన్నో అంశాలు ఉంటాయి. మీరు అందుకని ఎప్పుడైనా సరే మీరు నరేంద్ర మోదీ గారి స్పీచెస్ కానీ అమిత్ షా గారి స్పీచెస్ కానీ ఇవన్నీ చూడండి, 90% వారి డెవలప్మెంట్ గురించి దాని గురించే మాట్లాడతారు తప్ప ఒక హిందుత్వం ఇంకొకటి అనేది అది పార్ట్ ఆఫ్ ఇట్. ఎక్కడన్నా సందర్భం వస్తే దాని గురించి ప్రస్తావిస్తారు తప్ప బేస్డ్ ఓన్లీ ఆన్ ఇట్ అనేటట్టుగా ఉండదు. ఇవాళ రామ మందిరం నిర్మాణం కోసం చేయాల్సినవన్నీ మేము చేస్తాం అన్నారు, అది మేనిఫెస్టోలోనే పెట్టారు, ఆ దిశగానే ముందుకెళ్లారు కదా. కానీ రామ మందిరం కట్టిన తర్వాత మీకు ఓట్ బ్యాంక్ కాస్త తగ్గింది లేదండి. ఇప్పుడు తర్వాత మళ్ళీ మొన్న బై ఎలక్షన్ వచ్చినాక ఏమైంది, బై ఎలక్షన్లో ఎవరు గెలిచారు? మళ్ళీ బీజేపీయే గెలిచింది కదా. అక్కడ ఆ రోజు ఏం చేశారంటే అయోధ్యకు సంబంధించి మీరు అక్కడ రామ మందిరం కట్టారు, మీరే ఓడిపోయారని చెప్పి ప్రచారం చేశారు. కానీ అయోధ్యకి చుట్టుపక్కల ఉన్నది మీరు ఒకసారి ఆ జాగ్రఫికల్ ఇవన్నీ తీసి అక్కడ ఉన్న అసెంబ్లీస్ ఏంటి, ఎవరెవరు పాపులేషన్ ఎక్కువ ఉంది ఏంటి అనేది మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. మరి మన బై ఎలక్షన్లో ఏమైంది? మరి అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీ గెలిచింది కదా. సో హిందుత్వం అనేది పార్ట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఒక ఐడియాలజీలో అది పార్ట్ ఆఫ్ ఇట్.
బేస్డ్ ఒట్టి హిందుత్వాన్ని బేస్ చేసుకుని డెవలప్మెంట్ని ఇవన్నీ ఆపేస్తాము, దాని గురించి మాట్లాడడం చర్చించమంటే కానే కాదు. దట్ ఈస్ ఆల్సో దేర్. ఇవాళ మెజారిటీ ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు కొంతమంది ఇవాళ డెవలప్మెంట్ అనేది ఒట్టి హిందూస్ కోసం డెవలప్మెంట్ కాదు కదా. ఇవాళ ప్రధానమంత్రి గారు ఇచ్చిన ఆవాస్ యోజనలో ముస్లిమ్స్ లేరా? ప్రధానమంత్రి గారు వేసిన సడక్కుల పైన ముస్లిమ్స్ వెళ్ళరా? ప్రధానమంత్రి కట్టించే బాత్రూమ్స్ దాంట్లో ముస్లిమ్స్కి లేదా? ఇక్కడ ఎక్కడా కూడా వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయలేదు, అంతా ఇన్క్లూజివ్ తను. అందుకనే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే దీంతోనే ముందుకెళ్ళారు తప్ప వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయాలనో ఇంకొకటి అనేది కాదు. సో రాజాసింగ్ గారు హిందుత్వం గురించి మాట్లాడితే మంచిది, హిందువుల కోసం నుంచోవాలి, ఖచ్చితంగా మనం వాళ్ళకి చేయాల్సింది ఉంది. కానీ పార్టీ లైను, పార్టీ యొక్క సిస్టమ్ ఉంది. సో ఆ సిస్టంలో కూడా వెళ్ళాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉంటుంది, అట్లాగే వారి పైన కూడా ఉంటుంది. అండ్ సెంట్రల్లో బీజేపీ దాదాపుగా అంటే ఏకకాలంగా 3 సార్లు కూడా వీళ్ళే అధికారంలోకి వచ్చారు. ప్రజల్లో అనుకున్నంత పాజిటివిటీ లేకపోయినా కూడా ఇదంతా ఈవీఎంల ట్యాంపరింగ్తో వస్తున్నారు తప్పితే వాస్తవానికి ప్రజల గుండెల్లో ఉన్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి అనేది కాంగ్రెస్ నుంచి వస్తున్న వాదనలు అవి, మాటలు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ కర్ణాటకలో గెలిచినప్పుడు మాత్రం ఈవీఎంలు ట్యాంపర్ కాలేదు, ఈవీఎంలు బాగా పనిచేసినాయి. కాంగ్రెస్ ఇంకొక రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చినప్పుడు మాత్రం ఈవీఎంలు బాగా పనిచేసినాయి, వారు మాత్రం ప్రజల గుండెల్లో ఉన్నారు. బీజేపీ ఎక్కడైనా అధికారంలోకి వస్తే మాత్రం బీజేపీ ప్రజల గుండెల్లో లేదు, అదేదో ఈవీఎంలతో వచ్చారని మాట్లాడతారు. నిజంగానే ఈవీఎంలతో రాగలిగితే ఇవాళ తెలంగాణని ఎందుకు వదులుకుంటాం, కర్ణాటకని ఎందుకు వదులుకుంటాం, ఇంకొక స్టేట్ని ఎందుకు వదులుకుంటాం మీరు చెప్పండి. అందుకనే వారు మాట్లాడేటప్పుడు వారే ఒకసారి మరి కర్ణాటకలో మేము ఎట్లా అధికారంలోకి వచ్చాం, మరి కర్ణాటకలోని ఈవీఎంలు బీజేపీ ట్యాంపర్ చేసి కాంగ్రెస్ని గెలిచేటట్టు భారతీయ జనతా పార్టీ చేసిందా? మాట్లాడేదానికి ఒక అర్థం పర్థం ఉండాలి, ఒక లాజిక్ ఉండాలి. అందుకనే ప్రజలే క్వశ్చన్ చేస్తున్నారు వారిని. మరి ఎందుకు స్థానిక ఎన్నికలు బ్యాలెట్ పేపర్తో జరిగిన ఎన్నికలు కూడా అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తూ వచ్చిందిగా, మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో గెలవలేకపోతుంది వేరే వేరే రాష్ట్రాల్లో? దానికి సమాధానం చెప్పండి. మనం చేసిన పనులు ప్రజలకి మేలు చేసేటట్టుగా ఉంటే డెఫినెట్గా ప్రజల గుండెల్లో ఉంటాం. కాదు మన కుటుంబాన్ని, మన ఖజానాని మనం నిమ్ముకోవాలి, ఇక్కడ ఏదో లంకి బిందెలు ఉన్నాయని వచ్చాను కానీ లంకి బిందెలు లేవు అని మాట్లాడితే ప్రజల గుండెల్లో మీరు ఉండరు అనేది గ్రహించాల్సిన అవసరం ఉంది. అండ్ ముఖ్యంగా చూసుకుంటే మొన్న జరిగినటువంటి ఆర్సీబీ తొక్కిస్లాట్లు ఏదైతే ఉందో దాన్ని బీజేపీ వాంటెడ్లీ రాజకీయం చేసింది అనేది వాళ్ళ సైడ్ నుంచి వర్షనం. ఎట్ ద సేమ్ టైం మరి కుంభమేళ అప్పుడు మీరు చేసింది ఏంటి అనేది మీ సైడ్ నుంచి వాదన. అంటే ఈ తొక్కిస్లాట్ను కూడా ఎందుకు రాజకీయాలుగా మార్చుకుంటున్నారు అనేది కొంతమంది విశ్లేషకుల యొక్క వాదనలు. సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఇవాళ చాలా బాధాకరమైన విషయం అది. కుంభమేళలో కానివ్వండి, ఇటు స్టేడియంలో జరిగిన తొక్కిస్లాట్లో అంతమంది ప్రాణాలు పోవటం అనేది. కానీ ఇవాళ ఆర్సీబీది కనుక మీరు చూసుకుంటే ఏదైతే ఇక్కడ బెంగళూరులో జరిగిందో, కుంభమేళ కోట్ల జనాలు వచ్చారు, అక్కడ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్లో ఆ చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, బాధాకరమైన విషయం. ఇక్కడ వెరీ క్లియర్ కమ్యూనికేషన్ ఉంది. ఆర్సీబీ మేము హ్యాండిల్ చేయాలి. ఆర్సీబీ ఏంటి, మేము సెలబ్రేషన్స్ కోసం మాత్రమే చేయగలదు. లా అండ్ ఆర్డర్ ఎవరి విషయం అండి చెప్పండి? లా అండ్ ఆర్డర్ వీరి విషయమే కదా. వాళ్ళు వీ కాంట్ హ్యాండిల్ అని వాళ్ళు చెప్పారు కదా. మీ స్టేడియం కెపాసిటీ ఎంత, కొంత టైం తీసుకుని మీరు ప్లాన్ చేయొచ్చు కదా. మీరు అది ప్లాన్ చేయలేదు, ఏమీ చేయకుండా వీరే కదా సెలబ్రేషన్ చేస్తామని సిద్ధరామయ్య గారు పిలిస్తేనే కదా వారు వచ్చింది. వీళ్ళు మేము హ్యాండిల్ చేయలేమని చెప్పి వీళ్ళు కమ్యూనికేట్ చేశారు కదా. సెక్యూరిటీ ఎవరు ప్రొవైడ్ చేయాలి? ప్రభుత్వమే కదా ప్రొవైడ్ చేయాలి. మీరు ఇదంతా ప్లాన్ చేసుకోకుండా ఇంకా మీరేదో భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తుందని మీరు మాట్లాడుతున్నారు. కానీ నేను చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చదివింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ దీన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు అని చాలామంది దానిపైన కమెంట్ చేయటం అనేది నేను చూసా. ఇవాళ అంతమంది ప్రాణాలు పోవటం, అది మీరు కొంత జాగ్రత్త తీసుకుని ఉంటే అది పోయేది కాదు. కొన్ని సిచ్యువేషన్స్ విచ్ ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్, అది మనం ఏమి చేయలేను ఇది. కానీ ఇది మనం కంట్రోల్ చేయగలిగే విషయం కదా. 2 రోజులు గ్యాప్ తీసుకుని, ఎందుకంటే కరెక్ట్గా మ్యాచ్ అక్కడ కప్పు గెలిచారు, ది వెరీ నెక్స్ట్ డే మనం ఇక్కడ పెడదామంటే డెఫినెట్గా జోష్ హైగా ఉంటుంది అందరిలో కూడా, ఫ్యాన్స్లో. సో మనం దాన్ని ప్లాన్ చేసుకుని కంట్రోల్ చేసుకుని ఉంటే ఆ లాస్ ఉండేది కాదు అని. కానీ భారతీయ జనతా పార్టీ దాన్ని వాడుకోవాలనో లేకపోతే ఇంకోటి అనేది కాదు, ప్రాణ నష్టం జరగకుండా ఉంటే బాగుండేది అనేది. అండ్ కమింగ్ టు స్టేట్ పాలిటిక్స్, కాళేశ్వరం విషయంలో మీ ఎంపీకి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. గతంలో ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీన్ని బీజేపీ ఏమన్నా రాజకీయంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ పాయింట్ని ఏమైనా పట్టుకునే అవకాశాలు ఉన్నాయి అసలు?
ఇవాళ కిషన్ రెడ్డి గారు మాట్లాడినా, లక్ష్మణ్ గారు మాట్లాడినా, బీజేపీ నాయకులు ఎవరు మాట్లాడినా కూడా సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వమని చెప్తున్నా. దోషులు ఎవరైనా సరే, దాంట్లో ఎవరైనా దోషులు ఉంటే డెఫినెట్గా దే హ్యావ్ టు ఫేస్ ఇట్. ఇవాళ మా ఎంపీకి నోటీసులు వచ్చినాయి అంటే వారు ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆర్థిక మంత్రి ఏం చేస్తారు మీరు చెప్పండి? ఇవాళ క్యాబినెట్ అప్రూవల్ చేసి ఇంత ఫండ్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆర్థిక మంత్రి ఆ ఫండ్స్ ఇష్యూ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ ఇవాళ ఇరిగేషన్ మినిస్టర్ కొంచెం అన్నీ చూసుకుంటారు, లేకపోతే ఇంకోటి చేసుకుంటారు. ఆర్థిక మంత్రి మనకి క్యాబినెట్ నిర్ణయం అయ్యి ఫండ్స్కి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు అది వారి డ్యూటీ అంతవరకు. కానీ ఎవరు ఆ దాంట్లో డీటెయిల్గా వెళ్ళగలిగేది ఎవరు చెప్పండి? ఇరిగేషన్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ఆయనే ఇంజనీరు, రీడిజైన్ ఇంజనీర్ అంతా ఆయనే కదా. సో వాళ్ళు చూసుకోవాలి దాని గురించి. ఇవాళ మా పార్టీ స్టాండ్ ఏంటంటే దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలని చెప్పి వారు కోరిందే కదా. వారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వారు ఆ రోజు కోరినప్పుడు, ఇవాళ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఒకటి. రెండోది, కాళేశ్వరం గుట్టు మొత్తం విప్పుతానని మీరు మాట్లాడుతున్నారు. మీరు ఒక కమిషన్ వేశారు, మీరు కాన్స్టిట్యూట్ చేసిన కమిషనే కదా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి. మరి ఆ కమిషన్కి మీకు తెలిసినవన్నీ మీరు వేసిన కమిటీకి ఎందుకు చెప్పట్లేదు? ఆ కమిటీకి చెప్పాలి కదా. మరి మీరు ఎందుకు చెప్పట్లేదు? దీన్ని ఎవరిని బెదిరించడానికి వాడుకుంటున్నారు, ఎవరిని లొంగ తీసుకోవడానికి వాడుకుంటున్నారు, ఎవరిని మీ దగ్గరికి కలుపుకోవాలని చెప్పి మాట్లాడుతున్నారు? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. అందుకనే మీరు ఎంత ఇదేదో బీజేపీ ఏం పట్టించుకోవట్లేదో లేకపోతే ఇంకోటి అని మేము అంటున్నాం, సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి. డెఫినెట్గా సిబిఐ ఎంక్వైరీ చేసి నిజాలేంటో తెలుస్తుంది. అండ్ మీ పార్టీకి సంబంధించి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుల విషయంలో కూడా కొంచెం కోల్డ్ వార్ నడుస్తుంది వినిపిస్తుంది. అసలు ఈ అధ్యక్ష పదవికి అనౌన్స్మెంట్ ఎప్పుడు జరుగుతుంది, అసలు ఎవరికి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎక్కువ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సో ఏంటి అసలు ఇది? అంటే సంస్థాగతంగా కూడా ఎప్పుడూ కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ వీళ్ళకి మళ్ళీ జరగదు. భారతీయ జనతా పార్టీలో ఎప్పుడూ కూడా ముందు మండల్ మెంబర్షిప్, ఫస్ట్ మెంబర్షిప్ చేసుకుంటారు. ఆ మెంబర్షిప్ తర్వాత మండల అధ్యక్షులు ఇవన్నీ వారి కమిటీలు వేసుకోవటం, తర్వాత జిల్లా అధ్యక్షులు ఇవన్నీ వేసుకున్నాక తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి గురించి వస్తుంది. రాష్ట్ర అధ్యక్షుళ్ళు మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా అధ్యక్షులు అయిపోయినాక మోర్ దెన్ 50% ఎలిజిబిలిటీ వచ్చినాక అప్పుడు కేంద్ర పార్టీ అంటే నేషనల్ పార్టీ అధ్యక్షుడిని వేసుకోవటం జరుగుతుంది. సో ఈ ప్రొసీజర్ అయితే ఈ ప్రొసీజర్లో భాగంగా ఇక్కడ జిల్లాల్లో కూడా కొన్ని జిల్లా అధ్యక్షులు ఇవన్నీ వేసుకోవటం జరిగింది. సో రాష్ట్ర అధ్యక్షుడిని వేసుకోవటానికి అనుకున్న తరుణంలో మనం పెహల్గాం ఇష్యూ మనం చూసాం. సో దాంతో కొంత పోస్ట్పోన్ అవటం జరిగింది. సో త్వరలోనే ఉంటుంది అని కిషన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. సో త్వరలోనే ఉండొచ్చు. అంటే ఈ విషయంలో ఆధిపత్య పోరు ఉందంటారా? అలా ఏం ఉండదండి. ఎవరైనా సరే పార్టీలో పొగ రాదు కదా అంటే అట్లని కాదు. పార్టీలో కోరుకోవటంలో తప్పేం లేదు, ఎవరైనా కోరుకుంటారు. కష్టపడి భారతీయ జనతా పార్టీలో ఎందుకు కోరుకోగలరు అని అంటే ఎవరైనా అధ్యక్షుడు అవ్వగలరు కాబట్టి కోరుకుంటారు. మిగతా పార్టీస్లో అట్లా కాదు కదా. ఇవాళ మీరు టీఆర్ఎస్లో అధ్యక్షుడిని మీరు ఎవరిని పడితే వాళ్ళ పేరు మీరు తీసుకొచ్చి డిస్కషన్ చేయగలరా? కాంగ్రెస్ పార్టీలో మీరు ఎవరి పేరు అంటే ఆ పేరు తీసుకొచ్చి నేషనల్ ప్రెసిడెంట్కి మీరు డిస్కస్ చేయగలరా? లేదు. కానీ భారతీయ జనతా పార్టీలో మీరు ఎవరినైనా డిస్కస్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో పాసిబిలిటీ ఉంది. ఒక బూత్ అధ్యక్షుడి నుంచి అమిత్ షా గారు జాతీయ అధ్యక్షులు కాలేదా? ఇవాళ దేశానికి ఒక హోంమంత్రి కాలేదా? ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎక్కడ? ఒక బూత్ అధ్యక్షుడు. నరేంద్ర మోదీ గారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? కిషన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? వెంకయ్యనాయుడు గారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? దత్తాత్రేయ గారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? అంటే మన రాష్ట్రంలోని ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. బంగారు లక్ష్మణ్ గారు వీళ్ళందరూ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి దాకా వెళ్ళారు. సో ఈ పాసిబిలిటీ, ఈ స్కోప్ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, భారతీయ జనతా పార్టీలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఎవరైనా అధ్యక్షుడు అవ్వచ్చు. కాబట్టి సో డెఫినెట్గా కార్యకర్తలు అందరూ కూడా ఎవరెవరైతే దే ఫీల్ దే కెన్ కాంట్రిబ్యూట్ వాళ్ళు డెఫినెట్గా అడుగుతారు. అడగటంలో తప్పేం లేదు. కేంద్ర పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఎవరైతే అన్ని విధాలుగా చూసి కేంద్ర పార్టీ ఒక నిర్ణయం తీసుకుని సో దాని ప్రకారంగా ముందుకెళ్తారు. అండ్ తెలంగాణలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా ఈ మధ్యకాలంలో బీసీ నినాదంతో ప్రజల్లోకి ఎక్కువగా వెళ్తున్నారు. ఇటు మీ పార్టీ అవ్వచ్చు, కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళినటువంటి తీన్మార్ మల్లన్న లాంటి అవ్వచ్చు, బీఆర్ఎస్లోంచి జాగృతిలో ఉన్నటువంటి కవిత గారు అవ్వచ్చు. అంటే ఎందుకు బీసీ నినాదంతోనే ఎందుకు వెళ్తున్నారు ఈ మధ్యకాలంలో అందరూ అసలు? అంటే ఇవాళ వీళ్ళందరూ ఇప్పుడు కొత్తగా మొదలెట్టారేమో కానీ గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందే మేము బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి ప్రకటించి భారతీయ జనతా పార్టీ ఎలక్షన్లోకి వెళ్ళింది. ఇవాళ పాపులేషన్ కనుక మీరు చూసుకుంటే బీసీ పాపులేషన్ ఎక్కువ ఉంది. అలాంటి బీసీలకి ఏ రోజు కూడా రాజ్యాధికారం
మీరు ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా కట్టబెట్టలేదు. అందుకని భారతీయ జనతా పార్టీ దానికి కట్టుబడి మేము డెఫినెట్గా ఎవరైనా సరే మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళింది. అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ బీసీ కమిషన్కి నేషనల్లో ఒక హోదా కల్పించి చట్టబద్ధత కల్పించి భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళింది. తర్వాత 27 మంది బీసీలని మంత్రులుగా చేసి భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళింది కేంద్రంలో. మీరు అధికారంలో ఉన్నారు కదా, అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారు? ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఏం చేసింది? అధికారంలో ఉన్నప్పుడు కవిత గారికి ఆవిడ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ టీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఉన్నారు కదా, మరి ఆవిడ ఆ రోజు ఎప్పుడు కూడా బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదు? నాకొద్దు ఎమ్మెల్సీ, ఒక బీసీకి ఇవ్వండి ఎమ్మెల్సీ అని ఎందుకు అడగలేకపోయింది కవిత? వీళ్ళు ఏంటి అని అంటే ఇదంతా కూడా పబ్బం గడుక్కుని ఇదంతా కూడా ఓటు బ్యాంక్ కోసం చేస్తున్న నాటకాలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవాళ అధికారంలో ఉన్నారు ఎందుకు బీసీ ముఖ్యమంత్రిని చేయలేకపోయారు? దానికి సమాధానం చెప్పండి. దానికి తగ్గట్టుగా మీరు బీసీ మంత్రులను ఎంతమందికి ఇచ్చారు? మరి పాపులేషన్లో ఎంతమంది ఉన్నారు, మీ క్యాబినెట్లో ఎంతమంది బీసీ ఉన్నారు, అది లెక్కేయండి. అందుకని వీళ్ళందరూ కూడా ఓటు బ్యాంక్ కోసం చేసే ఈ రాజకీయాలు తప్ప నిజంగా కట్టుబడి అధికారంలోకి వచ్చినప్పుడు చేయగలిగినప్పుడు చేసి చూపించింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి సో డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఏదన్నా చెప్పింది అంటే చేయడానికి కమిటెడ్గా ఉంటారు, ఒక నిబద్ధత ఉంది కాబట్టి ఆ రకంగా ముందుకెళ్తున్నాం. నేను తెలంగాణలో ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణపై ఆల్రెడీ 3 సీట్లు కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకో 3 మీద ఉత్కంఠత. సో దీనిపై మీ కామెంట్ ఏంటి? అసలు ఇచ్చిన 3 విషయాల్లో మీరు ఎలా చూస్తున్నారు? ఇవాళ రోజు ఒక 6 నెలల నుంచి మంత్రివర్గ విస్తరణ అని చెప్పి అడ్మినిస్ట్రేషన్ అంతా పక్కన పెట్టేసి ఢిల్లీ చుట్టూ తిరగటాలు, ఈ మంత్రులందరూ ఢిల్లీ చుట్టూ తిరగటాలు, కావాల్సిన వాళ్ళందరూ తిరగటాలు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అసంతృప్తి పరులు ఏ రకంగా మేము రాజీనామా చేస్తామనో ఇంకొక రకంగా ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేను ఇందాక మీతో అన్నట్టు ఇవాళ వీళ్ళు మేము ఎస్సీలకి ఇచ్చాము బీసీకి ఇచ్చాము అని మాట్లాడుతున్నారు. డే 1 మేము అధికారంలోకి వచ్చినప్పుడు బీసీలకి ఎంతమందికి ఇచ్చాం, ఎస్సీలకి ఎంతమందికి ఇచ్చాం, ఎస్టీలకి ఎంతమంది ఇచ్చాం, మోర్ దెన్ 60% ఇవాళ కేంద్రంలో వారికి మంత్రి పదవులు ఇవ్వటం జరిగింది. తర్వాత గవర్నర్స్ కానివ్వండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ ఇవాళ ఒక ట్రైబల్ని మేము గెలిచే సీటు మేము ట్రైబల్లో మీరు ఒక ప్రెసిడెంట్గా మేము పెట్టాం. మీరేం చేశారు? ఎప్పుడైతే వాడు ఓడిపోతారని కన్ఫర్మ్డా అప్పుడు మీరు అలాంటి ఇప్పుడు ఈ కమ్యూనిటీస్ని తీసుకొచ్చి ముందు పెట్టే ప్రయత్నం మీరు చేస్తారు. సో ఏంటి అనేది జనాలకి అందరికీ తెలుసు, వీళ్ళందరూ ఎందుకు చేస్తారు ఏంటి అనేది. ఇవాళ ఏమంటారు, మేము సోషల్ ఈక్వేషన్ని బాగా చేసాం అందుకని ఒక 3కి ఇచ్చాము అది ఇది అని. వాళ్ళ పార్టీలో వాళ్ళు వచ్చి ఎలా మాట్లాడుతున్నారో మీరు చూస్తూనే ఉన్నారు. సో దానికి ఇంకా భారతీయ జనతా పార్టీ ఎక్కువ ఏం మాట్లాడక్కర్లా. వాళ్ళ అంటే కుక్కలు చింపని ఇస్తరులాగా పార్టీని వాళ్ళే ఎట్ట మాట్లాడుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు అనేది మనం చూస్తాను. గతంలో రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు అయినప్పుడు డబ్బులు ఇచ్చి అధ్యక్షుడు అయ్యాడని చెప్పి కొంతమంది మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా మాట్లాడింది. తర్వాత ఇప్పుడు ఆయన పైన అసంతృప్తితో ఉన్న నల్గొండకు సంబంధించిన లీడర్లు ఏం మాట్లాడారు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సో ఇన్ స్పెసిఫిక్గా బీజేపీ ఏం వీరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రజలు మాట్లాడతారు, ఆ పార్టీలో నాయకులే మాట్లాడతారు. ప్రజలు తీర్పు ఇవ్వాల్సిన టైంలో ఈ ఇన్సిడెంట్స్ అన్ని గుర్తుంచుకుని వారు తీర్పిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రస్తుతానికి తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యంగా మహిళా మంత్రుల విషయానికి వస్తే మంత్రి కొండా సురేఖ విషయంలో సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా ట్రోల్ జరుగుతూ ఉంటుంది, మీరు కూడా చూస్తూనే ఉంటారు. ఒక మహిళగా మీరు చెప్పండి, ఆవిడ మాట్లాడే తీరుపై కానీ లేకపోతే ఆవిడకి సంబంధించిన ట్రోల్స్పై కానీ అంటే ఎలా అనిపిస్తుంది అసలు మీకు? అంటే రాజకీయాల్లో ఒక మహిళ అనేది కాదండి, ఎవరైనా సరే మ్యాన్ ఆర్ ఉమెన్ ఎవరైనా సరే పాలిటిక్స్లో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు మెయింటైన్ ఫ్యూ థింగ్స్. మనం మాట్లాడేది కానీ ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే ఇబ్బందులు ఎవరికీ ఉండవు. కానీ మనం కొన్నిసార్లు కొంతమంది ఎవరినో నాయకుల్ని మెప్పించడానికో లేకపోతే కొంతమంది వాళ్ళు అసహనానికి గురయ్యి నోరు జారటం ఇవన్నీ కూడా పొలిటికల్ లైఫ్ పబ్లిక్ లైఫ్లో కొన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఇవాళ కొండా సురేఖ గారు గతంలో సమంత గురించి మాట్లాడినప్పుడు కానీ అది నిజంగానే ఇవాళ సమంత కూడా ఒక లేడీయే కదండి. ఇవాళ నేను ఒక మహిళ అని చెప్పి మీరు మాట్లాడుతున్నప్పుడు తోటి మహిళ గురించి మీరు అలాంటి మాటలు మాట్లాడడం కరెక్టేనా? అది వారు ఆలోచించుకోవాలి. ఇవాళ ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి. ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఎవరన్నా తప్పు చేస్తే వారికి చెప్పే స్థానంలో మీరుండి
మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండి మాట్లాడాల్సిన అవసరం ఉంది. రెండోది ట్రోల్స్ అంటారా, మొన్న నేను చూసాను ఏదైతే మిస్ వరల్డ్ పోటీలప్పుడు ఏదైతే జరిగిందో వారు ఇంగ్లీష్ గురించి కానీ ఇంకోటి గురించి కానీ ఇవన్నీ చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు మనం కంఫర్టబుల్గా ఉన్న లాంగ్వేజ్లో మనం మాట్లాడుకోవచ్చు. దానికి ఐ డోంట్ థింక్ ఎవరైనా సరే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దే ఇంప్రూవ్. సో ఆవిడ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుంటారు, దాంట్లో ఇదేం లేదు. కానీ బట్ ఆవిడ కొన్ని మాటలు, కొన్ని స్టేట్మెంట్స్ అవన్నీ కూడా విచ్ ఇస్ అన్నెసెసరీ. తనకి తను ఒకసారి ఏదన్నా మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకుని మాట్లాడితే బెటర్ అని చెప్పి నేను భావిస్తాను. సో అది మహిళలనా పురుషులు అనేది కాకుండా ఎవరైనా సరే వెన్ యూఆర్ ఇన్ పబ్లిక్ మనం యూ షుడ్ థింక్ ట్వైస్ బిఫోర్ అటరింగ్ అ వర్డ్. సో ఆ జాగ్రత్త ఎవరైనా పాటించాల్సిన అవసరం. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్ మరణం, ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది అనేది ఎక్కువగా వినిపిస్తుంది. మరోవైపు లేదు, ఏకగ్రీవం చేసే అవకాశం ఉందని. ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే బీజేపీ ఎలాంటి పోటీ ఇవ్వబోతుంది? పార్టీ నిర్ణయం తీసుకుంటుందండి. సో డెఫినెట్గా ఇవాళ ఒక వ్యతిరేకత అయితే ఉంది, స్థానిక ప్రభుత్వం పైన ఒక వ్యతిరేకత ఉంది. సో లెటర్స్ వెయిట్ అండ్ సీ ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఎలక్షన్ తీసుకొస్తుంది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఎలక్షన్కి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాయి. ఎనీ పొలిటికల్ పార్టీ ఇన్ దట్ మ్యాటర్ సిద్ధంగానే ఉంటారు. సో భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధంగానే ఉంది. సో డెఫినెట్గా ఇవాళ అక్కడ స్థానిక ప్రజలు నిజంగా అంటే సరే మాగంటి గోపీనాథ్ గారి మరణం నిజంగా బాధాకరమైన విషయం. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే హెల్త్ ఇష్యూస్తో చనిపోవటం అనేది. బట్ పాలిటిక్స్ ఇస్ పాలిటిక్స్. సో ఎలక్షన్ ఉంటే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకోవాలని నిర్ణయం తీసుకుని పోటీలో డెఫినెట్గా ఉండి గెలిచే ప్రయత్నమే చేస్తాం. అండ్ ఇంటర్వ్యూ కన్క్లూడ్ చేసే ముందు అహ్మదాబాద్ టు లండన్ వెళ్ళాల్సినటువంటి ఫ్లైట్ టేకాఫ్ అయినటువంటి 5 minutesకే కుప్పకూలిపోవటం, అది కూడా ఒక మెడికల్ కాలేజ్ మెస్ భవనం పైన. సో చాలా బాధాకరమైన విషయం. సో దీన్ని ఎలా డిస్కస్ చేయాలో కూడా తెలియట్లేదు. సో దీని గురించి మనం ఏం మాట్లాడుకోవచ్చు మేడం? ఒకటి ఫస్ట్ నిజంగానే అంటే చాలా బాధాకరమైన విషయం. అండ్ ఆ ఫ్యామిలీస్కి ఆల్ ఐ కెన్ సే ఇస్ భగవంతుడు ఆ ఫ్యామిలీస్కి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా. అంటే అందరూ కూడా వాళ్ళు అంటే ఇట్స్ లైక్ యూ ఫ్లై యువర్ డ్రీమ్స్ లాగా ఇవాళ ఒక విమానం ఎక్కి విదేశాలకు వెళ్ళటం అంటే అందరూ ఎన్నో కలలు కానీ ఒక విమానం ఎక్కి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు వారందరూ. కానీ 5 నిమిషాలనే అది కుప్ప కూలిపోవటం. అండ్ దట్టు ఒక మెడికల్ కాలేజ్, అక్కడ కూడా చాలామంది క్యాజువాలిటీస్ కానివ్వండి. అంటే వాళ్ళందరూ కూడా దేశానికి ఏదో ఒక రకంగా మళ్ళీ ఇంటర్న్ సేవ అందించి ఎంతోమందికి వైద్య సేవలు అందించే వాళ్ళు. నిజంగానే ఇది అవటం చాలా బాధాకరమైన విషయం. ఐ జస్ట్ హోప్ దట్ ఎవరైతే ఇవాళ క్యాజువాలిటీస్ ఉన్నాయో, తర్వాత ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో, ఐ విష్ దమ్ స్పీడీ రికవరీ అండ్ జస్ట్ గాడ్ బ్లెస్ దోస్ పీపుల్. ఐ మీన్ ఆ ఫ్యామిలీస్ని వీళ్ళందరికీ ఒక మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటా. అంతకు మించి ఐ డోంట్ థింక్ దర్ సంథింగ్ దట్ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్ ఆల్సో. చాలా బాధాకరమైన విషయం. బట్ ఒక్కళ్ళు సర్వైవ్ అయినట్టున్నారు. ఒక అతను ఎవరో 11A సీట్ నెంబర్లో ఉన్న అతను. అదే. సో ఐ హోప్ దీనిపైన త్వరగా ఒక ఇన్వెస్టిగేషన్ చేసి వాస్తవాలు ఏంటనేది బయటికి రావాలని చెప్పి కోరుకుంటూ ఐఎమ్ రియలీ వెరీ సారీ. అంటే నిజంగా అది తలుచుకుంటుంటేనే, ఎస్పెషలీ ఆ వీడియోస్ కొన్ని వీడియోస్ వస్తున్నాయి. కొంతమంది ఫోటోగ్రాఫ్స్ ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు ఒక సెల్ఫీ తీసుకుని ఫ్లైట్లో 3 పిల్లలతో ఒక డాక్టర్ ఫ్యామిలీ, తర్వాత మాజీ ముఖ్యమంత్రి వారితో ఒక సెల్ఫీ తీసుకున్న కొంతమంది, ఇంకొక అతను వీడియో కాల్ చేసి ఆ వీడియో కాల్ని ఇది లైవ్గా రికార్డ్ అవటం, ఫ్యామిలీకి వీడియో కాల్ చేసి నేను టేక్ ఆఫ్ అయ్యానని చెప్పి చూపించే తరుణంలో ఏదైతే ఈ ఘటన ఉందో అది కూడా చిత్రీకరించడం, ఇవన్నీ చూస్తుంటే ఇంకా బాధ అనిపిస్తుంది. దిస్ ఇస్ సంథింగ్ విచ్ షుడెంట్ హ్యావ్ హ్యాపెండ్. ఏదో యాక్సిడెంట్ అయినా కొంచెం చిన్న దెబ్బలు తగిలన్నా అందరూ కోలుకుంటే బాగుండేదేమో, అట్లా ఇన్ని మరణాలు. నిజంగానే ఇది చాలా ట్రాజిక్. అంటే అన్ని లక్షల లీటర్ ఫ్యూయల్ ఒక్కసారిగా బరస్ట్ అయితే ఇంకెలా ఉంటుంది. కానీ ఒక్కసారి దీని గురించి ఒకసారి మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సి వస్తే, పాలిటిక్స్ ఇవన్నీ పక్కన పెడితే జీవితం అంతే ఇంతేనేమో అనిపించింది. అంటే మనం చేయాల్సిన ప్రయాణం ఒకటి, జరిగిన ప్రయాణం ఇంకొకటి. అన్ప్రెడిక్టబుల్. లైఫ్ ఇస్ ఆల్వేస్ అన్ప్రెడిక్టబుల్. మన చేతిలో ఏది ఉండదు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఆల్ యూ కెన్ డూ ఇస్ మనం ఆ నిమిషానికి దట్ ఈస్ యూ లివ్ బై దట్ మినిట్ అంతే. యూ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ద నెక్స్ట్ మినిట్. దట్స్ ఆల్. మ్యామ్, చివరిగా ఒక ప్రశ్న. పహల్గామ్ ఘటన కూడా మరొకసారి గుర్తు చేసుకుంటే
ఉగ్రవాదులు చేసినటువంటి దాడికి ప్రతీకారంగా మన వాళ్ళు అటాక్ చేసినటువంటి తీరు కూడా మనం చూసాం. బట్ అందులో భాగంగా పాక్ భారత్ యుద్ధ నేపథ్యంలో ఎప్పుడో ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి వీడియోలను టెలికాస్ట్ చేసి నరేంద్ర మోదీ గారి డెసిషన్ని దాన్ని కంపారిజన్ చేస్తూ చూస్తున్నారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ను కూడా దీంట్లోకి లాగడం జరిగింది. సో ఒక బీజేపీ లీడర్గా మీరు దీన్ని అంటే ఎలా చూస్తున్నారు? కాసేపు అంటే నేను బీజేపీ లీడర్గా అనేది కాసేపు పక్కన పెడితే ఫస్ట్ ఐఎమ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఎగ్జాక్ట్లీ. ఇవాళ ఎవరైతే అమాయకుల ప్రాణాలని వాళ్ళు అక్కడ కోల్పోయారో నిజంగానే ఇవాళ వాళ్ళు వెళ్ళింది దేనికి? జస్ట్ ఒక హాలిడే కోసమో లేకపోతే హనీమూన్ కోసమో లేకపోతే ఏదో ఒకటి అక్కడికి వెళ్ళారు. ఎందుకు? అక్కడ నేచర్ బాగుంది, ఇదంతా బాగుందని వెళ్ళారు. అలాంటి వాళ్ళని నీ మతం ఏంటి అని చెప్పి అడిగి మరీ చంపి తర్వాత నువ్వు మోడీకి చెప్పు అనే టెర్రరిస్టులు ఎవరైతే ఈ యాక్టివిటీని చేశారో అలాంటి వారిపైన మనం ఎక్కడా కూడా సివిలియన్స్ మీద మనం ఎక్కడా దాడి చేయాల. ఒట్టి టెర్రరిజంని మనం వ్యతిరేకించాం, టెర్రరిస్టుల మీద మనం దాడి చేసాం. ప్రపంచవ్యాప్తంగా కూడా మనం అది చెప్పే ప్రయత్నం చేసాం. అండ్ మనం ఒక టీముని కూడా పంపించాం. నిజంగానే ఎక్కడెక్కడైతే టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా మనం అటాక్ చేసాం. ఇదంతా జరిగినాక వీళ్ళు అనేది ఏంటి, ఎందుకు ఆపేశారు అనేది. అంటే మోదీ గారిని కంపేర్ చేసుకుంటే ఇవాళ టెర్రరిజం కోసం మనం వెళ్ళి అటాక్ చేసాం తప్ప మనం సివిలియన్స్ని అటాక్ చేయాలనే ఉద్దేశం కాదు. ప్రపంచానికి మనం టెర్రరిజంని మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని చెప్పి ప్రపంచానికి చూపించాం. ప్రపంచానికి ఇవాళ భారతదేశం ఏంటనేది ప్రపంచానికి తెలుసు. మన ప్రతిపక్ష నాయకుడికి తెలియకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్స్, ఎందుకంటే వాళ్ళకి దే డోంట్ డిజర్వ్ దట్. ఎందుకంటే వీళ్ళు ఇదే రాహుల్ గాంధీ గారు గతంలో మీకు గుర్తుందో లేదో వెళ్ళి చైనీస్ ఎంబసీ వాళ్ళని చైనా వెళ్ళి అక్కడ వ్యక్తుల్ని కలిసి ఆయన ఫొటోస్ అప్లోడ్ చేయాల. చైనీస్ వాళ్ళు అప్లోడ్ చేసినాక అప్పుడు అవును నేను కలిసానని చెప్పాడు. అంటే నువ్వు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఇక్కడ ఉండి ఏ దేశం అయితే మనకి వ్యతిరేకం ఉందో వాళ్ళందరినీ నువ్వు కలిసి మళ్ళీ ఆ దేశం వాళ్ళు బయట పెట్టినాక అవును నేను కలిసానని అప్పుడు నువ్వు స్టేట్మెంట్ ఇవ్వటం. ఇప్పుడు కూడా మీరు చూడండి, సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా వీళ్ళు ఏమన్నారు, మాకు ప్రూఫ్స్ చూపించండి అన్నారు. అంటే ఎంత బాధాకరమైన విషయం అండి. ఒక సైనికుడు యుద్ధం నీ కోసం, మన దేశం కోసం, మన కోసం యుద్ధం చేయడానికి వెళ్తే ఒక చేతిలో తుపాకీ పెట్టుకోవాలి, ఇంకో చేతిలో కెమెరా పెట్టుకుని రికార్డ్ చేయమంటారా? ఇస్ దిస్ వాట్ ద కాంగ్రెస్ పీపుల్ వాంట్? ఎంత షేమ్లెస్ అండి వాళ్ళు. అంటే వీళ్ళకి ప్రూఫ్లు చూపించడానికి వీళ్ళు కెమెరాలు పట్టుకుని ఇదిగో మేము షూట్ చేస్తున్నాం, ఇదిగో మేము చంపుతున్నాం అని చూపించమంటారా? ఒక పక్కన పాకిస్తాన్ ఇచ్చిన స్టేట్మెంట్స్తో మీకు అర్థం కావట్లేదా అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది? కాదు, మన రఫేల్స్ ఎన్ని కూల్నియో చెప్పండి, ఇదా అండి మీరు అడిగేది? ఇస్ దిస్ హౌ యూ ట్రీట్ యువర్ ఆర్మీ మెన్? ఇదా మీరు వారికి ఇచ్చే మనోధైర్యం? ఒక పక్కన విజయవంతంగా వీళ్ళన్నీ కూడా కంప్లీట్ చేసుకుని వస్తే మన ఎన్ని కూల్నియో, అదేమైందో ఇదేమైందో చెప్పండి అని మాట్లాడతారు. ఏది చెప్పొచ్చో ఏది చెప్పకూడదో అనేది కూడా తెలియని అతను నేను ప్రధానమంత్రి అవుతాను నెక్స్ట్ ఈ దేశానికంటే అంతకన్నా దౌర్భాగ్యం ఏమి ఉండదు. సో ఆయన ఎప్పుడూ ఇంత ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటా, ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ చేసుకుంటూ దీన్ని రాజకీయంగా చేసి మాట్లాడాలంటే ఎన్నో రాజకీయంగా మాట్లాడడానికి మాకు ఉంటాయి. ఇందిరాగాంధీ గురించి మీరు దేశం కోసం చేశారా, బంగ్లాదేశ్ కోసం చేశారా యుద్ధం అనేది కనుక మాట్లాడితే మరి నువ్వు దేశానికి ఏం చేసావు అనేది నేను అడుగుతా. మరి మన సైనికుల్ని అక్కడ బందీలుగా ఉన్న వాళ్ళని ఎందుకు వదిలేసావు, ఎందుకు వెనక్కి తీసుకోలేదని అడుగుతా. మన ల్యాండ్ వారు ఆక్యుపై చేసుకుంటే అదెందుకు తీసుకోలేదో అని అడుగుతా. నువ్వు నిజంగానే యుద్ధం గెలిచుంటే అది తీసుకోవాలి కదా. ఆన్ వాట్ బేసిస్? ఇవన్నీ తీసుకున్నప్పుడు మరి ఇవన్నీ కూడా రాజకీయంగా మాట్లాడాలంటే ఎన్నో మాట్లాడవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ మేము వాళ్ళకి మళ్ళీ అంత నీచానికి దిగజారదలుచుకోలేదు. బట్ ఆల్ ఎస్ ఏఎస్ ఇప్పుడు కన్నా గాడ్ బ్లెస్ రాహుల్ గాంధీ విత్ సెన్స్. మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం, మన దేశం షుడ్ బి ద ప్రయారిటీ. మనం వేరే దేశానికి వెళ్ళి భారతదేశం గురించి కించపరచడం మనం చూసాం. యూఎస్ఏలో ఆయన ఏం మాట్లాడారు, ఇంకో దేశానికి వెళ్ళి ఏం మాట్లాడారు అనేది. ఒక్కసారి ఇవాళ కాన్స్టిట్యూషన్ని పట్టుకుని తిరుగుతున్న వీరు ఈ రాజ్యాంగాన్ని వీరు ఏం చేశారు అనేది ఇవాళ 25th జూన్ 25th 50 years ఆఫ్ ఎమర్జెన్సీ, 50 years ఆఫ్ మీరు కాన్స్టిట్యూషన్ని కూనీ చేసిన రోజుకి 50 years అవుతుంది. దాని గురించి మాట్లాడండి. ఇవన్నీ వీరు చేసినవన్నీ కనుక మనం బయట పెట్టుకుని మాట్లాడితే ఇంకోటి ఆ ఫెయిలియర్ ఈ ఫెయిలియర్ అని మాట్లాడతారు. మరి సాక్షాత్తు ఇందిరాగాంధీ గారు ఒక ప్రధానమంత్రి,
ఆవిడని ఏ రకంగా చంపారు సెక్యూరిటీ గార్డ్స్ మనందరికీ తెలిసిన విషయమే. మరి అది సెక్యూరిటీ ఫెయిలియర్ అని మాట్లాడాలా, ఏం మాట్లాడాలి చెప్పండి. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు డెఫినెట్గా అది అనుకోని సందర్భంతో జరిగిన ఇష్యూస్. సో డెఫినెట్గా ప్రభుత్వాలు ఏమేం చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటారు. ప్రతిదీ మనం రాజకీయ కోణంలో చూసి మన దేశాన్ని తక్కువ చేయటం, మన సైనికుల్ని తక్కువ చేసి చూపెట్టడం అనేది సరైన పద్ధతి కాదనేది ముందు కాంగ్రెస్ నాయకులు తెలుసుకోవాల్సిన. ఎస్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.